మా ఇంటికి వచ్చిన కొత్త డ్రైవర్ నేను ఇద్దరం కలిసి జమ్యాకి అయితే వచ్చాం. దేనికంటే గుడ్లు కొంటానికి అనమాట. నిన్న చికెన్ చేసేటప్పుడు వాడికైతే అడిగాను, రేపు ఏం కూర చేసుకుందాం అంటే గుడ్లు కూర చేసుకుందాం అనేసి అయితే అన్నాడు అనమాట. అందుకని ఇద్దరం కలిసి జమ్యాకి అయితే వచ్చాం గుడ్లు కొంటానికి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ కు చిన్న ఛాలెంజ్ అయితే ఇస్తాను. ఈ ఛాలెంజ్ లో గెలిచిన వారికి డజన్ గుడ్లు అయితే ఇస్తాను అనమాట. ఇతని ఏజ్ ఎంత ఉంటుందో కరెక్ట్ గా కామెంట్ చేసి చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా చెప్తారు. వీడికి ముందుగానే చెప్పిన లేత పారంకోడి గుడ్లు తీసుకోరంటే డైరెక్ట్ గా నాటుకోడి గుడ్ల దగ్గర పోతాడు. ఒక దెబ్బ వేసిన గొంతు మూసుకొని పారంకోడి గుడ్లు తీసుకోరా, జోవీల ఖజానా లేదనేసి అయితే చెప్పిన అనమాట. ఈ వచ్చేసి దినార్ 200 ఫిల్స్ అయితే పడింది కోవిడ్ డబ్బులు. కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు వంట వండుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. కోవిడ్ లో డ్యూటీలు ఏ టైంలో ఉంటాయి ఏ టైంలో ఉండవు అనేది అస్సలు చెప్పలేము. టైంకి ఫుడ్ కూడా ఉండదు అనమాట. వాళ్ళు వండుకొని తినే అంత టైమింగ్స్ కూడా ఇవ్వరు ఈ కోవిడ్ వాళ్ళు. అదే గుడ్లు ఉన్నాయంటే కన్నా 2 గుడ్లు తిప్పేసి తినేసి డ్యూటీలకు వెళ్ళిపోతా ఉంటారు. పొద్దున్నే ఇద్దరం బుద్ధిమంతులు లెక్క లెగిసి గుడ్ల కూర అయితే వండుకున్నాం. వాడికి 3 గుడ్లు నాకు 3 గుడ్లు అన్నట్టుగా అయితే వండుకున్నాము. కాకపోతే పొద్దున్నే వాడు 2 గుడ్లు నేను 2 గుడ్లు మెక్కేసినాం అనమాట. పొద్దున్న వీడియో తీయడం అనేది మర్చిపోయినా, అందుకనే మధ్యాహ్నం తీసుకుంటున్నా. వాడికి 1 గుడ్డు నాకు 1 గుడ్డు మిగిలింది. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్.